తిరుమల శ్రీనివాసుడు అలంకార ప్రియుడు. వేల కోట్ల విలువ చేసే వజ్ర, వైడూర్య, మరకత, మాణిక్య, బంగారు ఆభరణాలున్నప్పటికీ నిత్యం సువాసనలు వెదజల్లే పుష్పాలతో స్వామివారిని వీణుల విందుగా అలంకరిస్తారు. స్వామివారికి అలంకరించే ఒక్కో పూలమాలకు ఒక్కో పేరు ఉంటుంది. ఈ పూలమాలల ప్రత్యేకత ఏంటి? బ్రహ్మాండ నాయకుడికి అలంకరించే పూలమాలలను ఎలా అల్లుతారు? పూలమాలలు తయారు చేయడానికి ఎంతమంది సేవ చేస్తూ ఉంటారు అనే విషయాలపై శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్పెషల్ స్టోరీ మీకోసం. ప్రతిరోజు ఏకాంత సేవ తరువాత స్వామివారిని అలంకరిస్తారు. ఆభరణాల కన్నా స్వామివారి అందాన్ని మనకు ఎక్కువగా చూపించేది పుష్పాలే. పుష్పాలంకార ప్రియుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నిర్వహించే అనేక సేవలలో పుష్ప కైంకర్యం అత్యంత ప్రియమైనది. పవిత్రమైన తిరువాయ్మొళి అనే ప్రాచీన తమిళ గ్రంథంలో పేర్కొన్నట్లు స్వామివారికి నిత్య కైంకర్యాలలో సుగంధ వాసనలు వెదజల్లే ఎన్నో రకాల పుష్పాలు అర్చకులు వినియోగిస్తారు. ఆపాదమస్తకం వివిధ రకాల సుగంధభరిత కుసుమాలతో సర్వాంగ సుందరంగా అలంకరించే పుష్పహారాలు ప్రధానంగా 8 రకాలు ఉన్నాయి. అందులో శిఖామణి, సాలిగ్రామమాల, కంఠసరి, వక్షస్థల లక్ష్మి, శంఖుచక్రం, కఠారిసరం, తావళములు, తిరువడి దండలున్నాయి. వీటిలో ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. శ్రీవారి కిరీటం మీద నుంచి 2 భుజాల మీద వరకు అలంకరించే ఒకే దండను శిఖామణి అంటారు. ఇది 8 మూరలు ఉంటుంది. శ్రీవారి భుజాల నుంచి ఇరువైపులా పాదాల వరకు వేలాడుతూ ఉన్న సాలిగ్రామాల మాలలకు ఆనుకుని వేలాడదీస్తూ అలంకరించే మాలలే సాలిగ్రామాలు. ఇవి 2 మాలలు, ఒక్కొక్కటి సుమారు 4 మూరలు ఉంటుంది. స్వామివారి మెడలో 2 పొరలుగా 2 భుజాల మీదుగా అలంకరించే దండనే కంఠసరిగా పిలుస్తారు. ఈ దండ 3.5 మూరలు ఉంటుంది. తిరుమలేశుడి వక్షస్థలంలో ఉన్న శ్రీదేవి భూదేవిలకు అలంకరించే 2 దండలను వక్షస్థల లక్ష్మిగా పిలుస్తారు. ఇవి ఒక్కొక్కటి 1.5 మూర ఉంటుంది. ఇక శంఖు చక్రాలను అలంకరించే శంఖుచక్రం దండలు ఒక్కొక్కటి 1 మూర ఉంటుంది. వెంకటేశ్వర స్వామివారి బొడ్డున ఉన్న నందక ఖడ్గాన్ని అలంకరించే దండలను కఠారిసరం అంటారు. ఈ దండ 2 మూరలు ఉంటుంది. దేవదేవుడి 2 మోచేతుల కింద నడుము నుండి మోకాళ్లపై హారాలుగా, మోకాళ్ల నుండి పాదాల వరకు వేలాడదీసే 3 దండలను తావళములు అని పిలుస్తారు. ఈ మాలలో ఒకటి 3 మూరలు, రెండోది 3.5 మూరలు, మూడోది 4 మూరలు ఉంటుంది. శ్రీ స్వామివారి పాదాలపై చుట్టూ అలంకరించే 2 దండలనే తిరువడి దండలు అంటారు. ఇవి ఒక్కొక్కటి ఒక్కో మూర ఉంటుంది. ప్రతి గురువారం సాయంత్రం జరిగే పుష్పసేవలో మాత్రమే స్వామివారి మూలమూర్తికి ఆభరణాలన్నీ తీసివేసి ఈ మాలలతో విశేషంగా అలంకరిస్తారు. ఈ మాలలతో పాటుగా శ్రీవారి ఆనంద నిలయంలో ఉన్న వివిధ ఉత్సవమూర్తులను కూడా పలు రకాల పూలమాలలతో అలంకరిస్తారు. స్వామివారికి అలంకరించే మాలల కోసం తిరుమల క్షేత్రంలో విరిసే సుగంధ పరిమళాలను వెదజల్లే ఎన్నో పుష్పజాతులను, పత్రాలను శ్రీవారి పుష్ప కైంకర్యాలలో వినియోగిస్తారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 2 పూటలా స్వామివారికి జరిగే తోమాల సేవకు సిద్ధం చేసిన పూలమాలలను జియ్యంగారులు తలపై పెట్టుకుని బాజా భజంత్రీలతో, ఛత్ర చామర మర్యాదలతో, వేద మంత్రోచ్చారణలతో ఊరేగింపుగా బయలుదేరి ధ్వజస్తంభానికి ప్రదక్షిణంగా వచ్చి విమాన ప్రదక్షిణం చేస్తూ శ్రీవారి సన్నిధిలో సమర్పిస్తారు. ప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు జరిగే అన్ని ముఖ్యమైన ఉత్సవాలకు టీటీడీ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో మాలలు ఏర్పాటు చేస్తాము. ప్రతి నిత్యోత్సవం, వారోత్సవాలు, పక్షోత్సవాలు అలా ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ఈ 365 రోజులు సుమారు 465 ఉత్సవాలు స్వామివారికి జరుగుతాయి. ఇవన్నీ కూడా గార్డెన్ డిపార్ట్మెంట్ ద్వారా దానికి ఒక యమునా తరైన ఉంటాడు. అతని యొక్క దీని ప్రకారం మెజర్మెంట్స్ ప్రకారము స్వామివారి యొక్క మాలలు శ్రీదేవి ఏర్పాటు చేస్తాము. తిరుమల ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ప్రతిరోజు పూలమాలలు అల్లుతుంటారు. ఉద్యానవన శాఖలో పనిచేసేవారు కొన్ని దశాబ్దాలుగా ఈ మాలలు అల్లుతున్నారు. ప్రతిరోజు దాదాపు 40 మంది ఉద్యోగులు వీటిని తయారు చేసి శ్రీవారి ఆలయానికి చేర్చుతారు. ఇక ప్రత్యేక పర్వదినాలలో అయితే గర్భాలయం నుండి శ్రీవారి ఆలయం పూర్తిగా వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో అలంకరిస్తారు. భూలోక వైకుంఠంలా శ్రీవారి ఆలయాన్ని తీర్చిదిద్దుతారు. రోజుకు 500 కేజీల పూలు స్వామివారి అలంకరణకు అవసరమవుతుంది. ఇందులో 20% పుష్పాలు టీటీడీ సమకూర్చుతుంది. మిగిలినవి దాతలు విరాళంగా అందిస్తారు. పర్వదినాలలో అనేక దేశాల నుండి అరుదైన పుష్పాలను కూడా తెప్పిస్తుంటారు. బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి, ఉగాది లాంటి పర్వదినాలలో దాదాపు 10 టన్నుల పుష్పాలతో ఆలయాన్ని వైకుంఠంలా మార్చుతారు.